కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మనమందరము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రతిదినం ఉదయకాల ధ్యానాల్లో దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఆదికాండం 4వ అధ్యాయాన్ని మన ధ్యానాంశంగా ప్రారంభించుకున్నాం. 4వ వచనాన్ని చదువుదాం. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఆది దంపతులకి ఆదామవ్వలకి 2 బిడ్డలు పుట్టారు. మొదటివాడు కయీను, రెండవ వాడు హేబెలు. ఆది దంపతులైన ఆదాము అవ్వల్ని బలి ద్వారా దేవుడు వాళ్ళని క్షమించాడు. వాళ్ళకు చర్మపు చొక్కాయలు కుట్టించాడు. భూమిని సేద్యం చేసుకోమని భూమి మీదకు వాళ్ళని పంపివేశాడు. ప్రతిదినం ఆ తోటలో వాళ్ళతో కలిసి జీవించేవాడు, సంచరించే దేవుడు. వాళ్ళ లేని ఆ తోట నాకెందుకని ఆయన ఆ తోటను కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ కోసమే నిర్మించాడు ఆ తోట. కానీ వాళ్ళు పాపులై ఆయన ఆజ్ఞను అతిక్రమించి అపవాది మాటకు లొంగి లోబడి దేవుని ధిక్కరించిన కారణాన, దేవుని మాటకు విధేయత చూపిన కారణంగా ప్రభు పరిశుద్ధుడు, వీళ్ళ పాపులయ్యారు. కాబట్టి పరిశుద్ధతకి పాపానికి పొత్తు కుదరదు. కాబట్టి ప్రభు ఇక వాళ్ళతో సహవాసం చేయడానికి, కలిసి ఉండడానికి అవకాశం లేదు కనుక వాళ్ళని ఏదైనా తోట నుంచి పంపించేశాడు. ఎంత కఠినాత్ముడో దేవుడు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆయన ప్రేమ గలవాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే తప్ప మనం దాన్ని గ్రహించలేము. చాలామందికి ఆయన ప్రేమ అర్థం కాక అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ లేని తోట నాకెందుకు అని ప్రభు ఆ తోటని మూసేశాడు. ఆ ఉద్యానవనాన్ని, ఆ ఏదైనా వనాన్ని మూసేశాడు. దాన్ని క్లోజ్ చేశాడు. క్లోజ్ అయిన తర్వాత ఏమవుద్ది? ఏదైనా ఒక ఇంటిని మూసేస్తే ఏమవుద్ది? కొంతకాలానికి శిథిలమైపోద్ది. అలాగా కనుమరుగైపోయింది ఏదైనా తోట. పలానా ప్లేస్లోనే ఉందని మనం ఎక్కడ చెప్పలేం. కొంతమంది అక్కడుందో ఇక్కడుందని చెబుతున్నారు. అది ఎంతవరకు వాస్తవమో మనకు తెలియదు. అది దేవునికి తెలియాలి. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో వాళ్ళిద్దరు కుమారులు ఆదాము అవ్వలు బోధించిన విధంగా, ఇదిగో ఇలా ఉండేవాళ్ళం మేము, అపవాది మమ్మల్ని ఇలా మోసం చేశాడు, అందుకే ప్రభువుకు దూరం అయిపోయాం. ఆయనకు దగ్గర అవ్వాలంటే, మిమ్మల్ని కూడా ఆయన ప్రేమించాలంటే, ఇదిగో ఇలా రక్తబలి ద్వారానే మనం ఆయన కలుసుకోవచ్చు, ఆయన మనల్ని అంగీకరిస్తాడు అని వాళ్ళకు బోధించాడు. అందుకే వాళ్ళిద్దరూ అర్పణలు తీసుకొచ్చారు. అదనమాట, వాళ్ళిద్దరూ అర్పణలు తీసుకొచ్చారు. ప్రతిదీ విపులంగా రాయాలంటే చాలా ఎక్కువ ప్లేస్ కావాలి. కాబట్టి మనకు అర్థమయ్యే విధంగా ప్రభు దాన్ని చాలా సింపుల్గా ఆయన జ్ఞానం చేత పరిశుద్ధ గ్రంథాన్ని రాయించారు. అందుకే దాన్ని బాగా మనం విపులంగా గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. హేబెలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. కయీను అర్పణను దేవుడు అంగీకరించకపోవడానికి గల కారణాలేంటో
గత వర్తమానంలో తెలుసుకున్నాం. ఈరోజు హేబెలు అర్పణను అంగీకరించుటకు కారణాలేంటి, ఈ విషయాలు మనం చూద్దాం. హెబ్రీ పత్రికలో రాయబడినట్లు 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. అతడు మృతి నొంది ఆ విశ్వాసమును బట్టి మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైనటువంటి బలి అర్పించాడు అంటున్నాడు. విశ్వాసమును బట్టి. విశ్వాసం కలగడానికి గల కారణం రోమాపత్రికలో రాయబడినట్లు 10వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. తల్లిదండ్రులు చెప్పినటువంటి ఆ బోధ వాళ్ళు విన్నారు. హేబెలులో విశ్వాసం కలిగింది, కయీనులో విశ్వాసం కలగలేదు. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను బట్టి రక్త బలి ద్వారానే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, పాప క్షమాపణ కలుగుతుంది అనే విషయం తెలుసుకున్నటువంటి హేబెలు విశ్వసించి ఆ రీతిగానే బలిని అర్పించాడు. ఈ దినాల్లో మనం బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని బలులకు సమానమైనటువంటి బలి ఈ చరిత్రలో జరిగింది. అదే యేసుక్రీస్తు సిలువలో తనకు తానుగా చేసుకున్నటువంటి బలి. ఆ బలిదానం ద్వారా మనం అందరము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నమ్మువారు, విశ్వసించువారు దేవుని కృపచేత క్రీస్తునేసినంతలే విమోచన ద్వారా నీతిమంతులుగా, ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు అంటున్నాడు. కాబట్టి అతని బలి విశ్వాసంతో కూడినది. 2, అతని బలి దైవ చిత్తానుసారమైనది. ఆదాము అవ్వలు పాపం చేశారు, ఆజ్ఞలు అతిక్రమించారు. ప్రభు ఎదుటకు రాలేక తోటలో ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయన స్వరాన్ని విని ఆయన ఎదుటకు రాలేక దిగంబరులమని తెలుసుకుని భయపడి దాక్కుని ఉన్నారు. అంజూరపు ఆకులు కచ్చడములుగా చేసుకుని ధరించుకున్నారు. ప్రభు ఎదుటికి రాలేకపోతున్నారు, భయముతో ఉన్నారు. అయితే ప్రభు వాళ్ళని తన ఎదుటకు రప్పించి ఒక బలి జరిగించి ఆ జంతు చర్మాన్ని ఒలిపించి ఆ చర్మంతో వాళ్ళకు చొక్కాయలు చేయించి వాళ్ళకి ధరింపచేసి వాళ్ళని వెలుపలకి పంపించాడు.
ఈ విషయం చెప్పినప్పుడు, తల్లిదండ్రులు చెప్పినప్పుడు, హేబెలు అది దైవ చిత్తానుసారమైన కార్యము అని తెలుసుకుని దానికి లోబడి తన పాప పరిహారం కొరకు కూడా గొర్రె పిల్లను బలిగా అర్పించుట దైవ చిత్తమని నమ్మి అర్పించాడు. కాబట్టి అతని బలి అంగీకరించబడింది. యేసుక్రీస్తు కూడా చూడండి, తండ్రి చిత్త ప్రకారమే మన కోసం బలి అయిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మానవులైనటువంటి మనకు పాపక్షమాపణ ఉంది. కాబట్టి హేబెలు బలి అంగీకరించడానికి గల రెండవ కారణం ఏంటంటే అది దైవ చిత్తానుసారమైనది. మూడవది, హేబెలు బలిని దేవుడు అంగీకరించడానికి గల కారణం ఏంటంటే హేబెలు అర్పణ ఉపదేశానుసారమైనది. తల్లిదండ్రులు చెప్పినట్టు ఆ ఉపదేశాన్ని అంగీకరించి ఆ ఉపదేశాన్ని అనుసరించి హేబెలు బలి అర్పించాడు. ఉపదేశానుసారమైనది. తల్లిదండ్రులు చెప్పినట్లు, తల్లిదండ్రులు ఉపదేశించినటువంటి ఉపదేశానుసారంగా అతడు ఆ బలిని చేశాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి తండ్రి చేత పంపబడ్డాడు. మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందాడు. ఆయన చిత్తానుసారంగానే, ఉపదేశానుసారంగానే మన కొరకు బలి అర్పించాడు, బలిగా చేయబడ్డాడు. కాబట్టి హేబెలు అర్పణ ఉపదేశానుసారమైనది కాబట్టి దేవుడు ఆ అర్పణను అంగీకరించాడు. నాలుగవది, హేబెలు అర్పణను దేవుడు అంగీకరించడానికి గల కారణం ఏంటంటే హేబెలు బలి శ్రేష్టమైనది. హెబ్రీ పత్రిక 11:4 శ్రేష్టమైన బలి అర్పించాడు. హేబెలు మనం చదివినట్టు ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చదివినట్టు చూడండి, తన మందలో 4వ వచనం, తొలిచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. తన మందలో తొలిచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. దేవునికి బలి అర్పించడంలో హేబెలుకు శ్రద్ధ ఉంది. ఒక చక్కటి ఉద్దేశంతో దేవునికి బలి అర్పించడానికి సిద్ధమయ్యాడు. కయ్యను గురించి రాసింది. కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. ఇందులో విశేషం కానీ విలువైన భావం కానీ లేదు. ఇందులో విశేషం ఏం లేదు. ఏదో పొలం పంటలో కొంత తీసుకొచ్చాడు అంతే. ఇందులో విశేషం ఏం లేదు. కానీ హేబెలు బలిలో విశేషం ఉంది, శ్రేష్టత ఉంది, విలువైనటువంటి భావం ఉంది. క్రొవ్విన వాటిని, అందులోనూ తొలిచూలను పుట్టిన వాటిని తీసుకొచ్చాడు. అందుకే హెబ్రీ పత్రికలో 11:4 ఇది శ్రేష్టమైన బలి అని చదువుతున్నాం. అసలు ఈ హేబెలు యొక్క ఉద్దేశమే శ్రేష్టమైనది. అన్నిటికంటే కూడా దేవునికి ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వాలనే భావం హేబెలు బలిలో కనబడుతుంది. అందుకే పరిశుద్ధాత్ముడు రాయించిన మాట, కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. హేబెలు చేతిలో ఉన్నటువంటి బలి సాధారణమైనది కాదు,
చిన్నది కాదు, అది చాలా శ్రేష్టమైనది. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి శ్రేష్టమైన బలిని తీసుకొచ్చాడు. కొవ్విన వాటిల్లో, తొలుచూలో పుట్టిన వాటిలో తీసుకొచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లు నా సన్నిధిని మీరు ఒట్టి చేతులతో కనబడకూడదని ఉంటుంది నిర్గమాకాండంలో 23 అధ్యాయం 16వ వచనంలో. అయితే ఏం తీసుకురావాలి? ఏది మన జీవితాల్లో దేవుణ్ణి సంతోషపడతాదో, ఏది చూసి దేవుడు మన జీవితాల్లో సంతోషిస్తారో, దేవునికి ఏది ఇష్టమైనదో, దేవుడు ఏది కోరుకుంటారో దాన్నే మనం తీసుకురావాలి. అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఇంకా మనం చూస్తే 5వదిగా దేవుడు సాక్ష్యం ఇచ్చాడంట. దేవుడు హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు అని ఆదికాండం 4వ అధ్యాయంలో రాసింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చెను అని రాశాడు. సాక్ష్యం ఇవ్వడం అంటే ఏంటి? అక్కడ సాక్ష్యం ఇచ్చినట్టుగా ఏమీ లేదు కదా అని మనం అనుకోవచ్చు. ఎలా సాక్ష్యం ఇచ్చాడు? దాన్ని అంగీకరించుట ద్వారా. మరి దేవుడు బలిని ఎలా అంగీకరిస్తాడు? పరిశుద్ధ గ్రంథంలో బలిని దేవుడు ఎలా అంగీకరించాడు? అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి ఆ బలిని దహించుట ద్వారా దేవుడు దాన్ని అంగీకరించినట్టు పాత నిబంధనలో మనం చూస్తాం. ఏలియా ప్రజలందరినీ సమకూర్చి కర్మెల పర్వతం మీదకి, మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉంటారు? 2 తలంపులతో కొట్టుమిట్టులాడుతున్నారు మీరు. మీకు అర్థం కావట్లేదు యెహోవాయే దేవుడా లేకపోతే బయలు అనేది దేవుడా? మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ రాజు, మీ రాణి మిమ్మల్ని అలా కన్ఫ్యూజన్లో పడేశారు. వాళ్ళ బయలుదేవతలను పూజిస్తూ, అస్తారోతు దేవతలను పూజిస్తూ, వాళ్ళకు గుళ్ళు పెట్టి, వాళ్ళకి సేవకుల్ని నియమించి, యాజకుల్ని నియమించి, యెహోవా ప్రవక్తలందరినీ కూడా సమూలంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకుని ఇలా చేస్తున్నారు వాళ్ళు. మీరు కూడా అజ్ఞానంలో ఉన్నారు, ఆ రాజు రాణిలాగా. మీరు కూడా బయలుదేవతే మాకు వర్షం ఇస్తుంది, అదే దేవుడని దానికి పూజలు చేస్తున్నారు. రండి తేలుద్దాం, రండి కర్మెల పర్వతం మీదకి రండి. ఎవరు నిజమైన దేవుడో మీ మనసులో ఉన్న సందేహాలని ఈనాడు నివృత్తి చేసుకుందాం, మీకు తేలిపోద్దరండి అని పిలిచాడు. బయలుదేవత, అస్తారోతు దేవత ప్రవక్తలు పిలిచి, సరే మీరు ఒక బలి మీరు సిద్ధపరచుకోండి, కానీ దాంట్లో ఏమాత్రం అగ్ని వేయొద్దు. మీరు మీ దేవతకి, మీ దేవుడికి ప్రార్థన చేయండి. నేను కూడా ఒక బలిని సిద్ధం చేసి నా దేవునికి ప్రార్థన చేస్తాను, యెహోవా పేరట ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిని అంగీకరిస్తాడో వాళ్ళ నిజమైన దేవుడు, తెలుసుకుందాం రండి అని అన్నప్పుడు ఏలియా అర్పించినటువంటి బలి మీదకి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిని అంగీకరించినట్టు మనం రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో చదువుతాం. సాక్ష్యం ఇవ్వడం అంటే అదే. సాక్ష్యం ఇవ్వడం అంటే అదే, అంగీకరించినట్టు రుజువు అనమాట. దేవుడే బలిని అంగీకరించినట్టు రుజువు. చూడండి, వాళ్ళిద్దరూ బలులు పెట్టినప్పుడు ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చింది. హేబెలు బలిని అంగీకరించింది, కయ్యూను అర్పణను అంగీకరించలేదు.
అదే సాక్ష్యం అంటే. సాక్ష్యం ఇవ్వడం అంటే అంగీకరించడం. బయలుదేవతకి బలర్పించిన దాని మీదకి అగ్ని దిగిరాలా అన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మన కొరకు బలిగా చేయబడ్డాడు. ఆ బలిని దేవుడు అంగీకరించాడా అంటే అంగీకరించాడు. మరి దానికి రుజువు ఏంటి? 3వ దినాన మరణాన్ని జయించి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి మరి నిశ్చయంగా తిరిగి లేచాడని ఉంటుంది. హేబెలు కూడా తన బలి అర్పించినందువల్లే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు అంగీకరించబడ్డాడు, ఆయన బలి అంగీకరించబడ్డాడు అనడానికి రుజువు ఏంటంటే తండ్రి కుడిపార్శ్వం ముందు ఆయన ఆసీనుడయ్యాడు. ఇంకా 3వ రుజువు ఏంటంటే తండ్రిని అడిగి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన కోసం ఈ లోకానికి పంపించాడు. కాబట్టి క్రీస్తు యొక్క బలి ద్వారా మనకు సంపూర్ణంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. హేబేలు కూడా తన బలి అర్పించినప్పుడు దేవుడు అతని అర్పణను అంగీకరించి, అతని బలిని అంగీకరించి అతని నీతిమంతుడుగా తీర్చాడు. హేబేలు బలిని దేవుడు అంగీకరించినప్పుడే తన అంతరాత్మలో కూడా హేబేలుకు సాక్ష్యం పుట్టింది. తాను నీతిమంతుడైనట్టు తన హృదయంలో ఒక ఆనందం కలిగింది. తన హృదయంలో సంతోషిస్తూ ఉన్నాడు సాక్ష్యాన్ని పొందుకొని. ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా మనకు కూడా కొన్నిసార్లు డౌట్ వస్తుంది, మనం దేవుని పిల్లలమేనా అని. మనం దేవుని పిల్లలమే అని పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది నిక్కచ్చిగా ఖాయం అన్నమాట. కాబట్టి మన దేవుడు హేబేలుకి ఇచ్చినటువంటి సాక్ష్యం మన హృదయాల్లో కూడా తన ఆత్మ ద్వారా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి హేబేలు శ్రేష్టమైన బలి అర్పించినప్పుడు దేవుడు ఆ అర్పణను గూర్చి, ఆ బలిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు, అంగీకరించాడు. ఈనాడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని కూడా దేవుడు తన పిల్లలుగా, తన సొత్తుగా, తన స్వకీయ సాంపాద్యంగా ప్రభు మనల్ని అంగీకరిస్తున్నాడు. ఇంకా హేబేలు బలిని దేవుడు అంగీకరించడానికి గల కారణం హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందినట్టు మనం చూస్తున్నాం. అంటే అంతకుముందు నీతి లేనివాడా? అవును, అంతకుముందు నీతి లేనివాడనే తెలుస్తుంది కదా. తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలు పాపం చేసి తెచ్చుకున్నటువంటి ఆ పాపం, దానివల్ల వచ్చే శాపం హేబేలుకు కూడా కలిగింది. హేబేలు పుట్టగానే పాపి, శాపగ్రస్తుడు అన్నమాట. కాబట్టి ఆ పాప శాపములు పోయి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ఈ బలిని బట్టి. కాబట్టి హేబేలు యాగాన్ని చేసి ఈ బలిని అర్పించి తన పాపాలకు క్షమాపణ పొంది ఆ బలిని బట్టి, ఆ యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని బట్టి, దేవుని పట్ల తనకున్న అపారమైన విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని తీర్చబడ్డాడు. మనం కూడా పాపంలో పుట్టాం. దావీదు మహారాజు అంటాడు ఆత్మతో, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను అంటాడు. రోమపత్రిక 3వ అధ్యాయంలో చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, ఒక్కడు కూడా లేడని చెప్పచ్చు. అందరూ పాపులే. అయితే హేబేలు నీతిని వెతకాడు, నీతిమంతుడిని తీర్పు పొందాడు విశ్వాసమును బట్టి. అక్కడ రాసిన కదా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో. ఎలాగా హేబేలు నీతిమంతుడిని సాక్ష్యం పొందాడంటే విశ్వాసమును బట్టి. హెబ్రీ 11:4లో మాట ఉంది, విశ్వాసమును బట్టి.
కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించి, ఇంకా వేరే హేతువు చేత, వేరే కారణమేమీ లేదు అతను నీతిమంతుడికి తీర్చబడడానికి, కేవలం విశ్వాసమే. ఆదాము అవ్వలు వాళ్ళకు దేవుడు చేయించిన చర్మపు చొక్కాయల అనుభవాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ పిల్లలకు వారు బోధించారు. కానీ కయ్యన బోధన త్రోసివేశాడు, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుని నష్టపోయాడు. హేబెలు మాత్రం విధేయుడై ఆ బోధకు లోబడి సరైన అర్పణ తెచ్చి అంగీకరించబడ్డాడు, నీతిమంతుడిని సాక్ష్యం పొందాడు. 4వ వచనంలో ఆఖరి మాట ఇంకొకటి ఏంటంటే, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అని చదువుతున్నాం. హేబెలును లక్ష్య పెట్టాడు, అతని అర్పణను లక్ష్య పెట్టాడు. మొదటిగా అర్పణ కాదు, మొదటిగా అతని వ్యక్తిత్వం, అతని జీవన విధానం, అతనిలో ఉండేటువంటి విశ్వాసం ప్రభు చూశాడు. చాలామంది ఈ సత్యాన్ని గ్రహించరు. అనేకులు రక్షణ పొందకుండానే మిగిలిపోతూ ఉన్నారు. నామకార్థ క్రైస్తవుడికి తిరిగి జన్మించిన క్రైస్తవుడికి భేదం ఉంది తెలుసా? నామకార్థ క్రైస్తవుడు పేరుకు మాత్రం క్రైస్తవుడు, కానీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడం. ఆచార క్రైస్తవుడు అనమాట. ఆచారంగా మందిరానికి వెళ్తాడు, కానుకలు ఇస్తాడు, దేవుని కార్యాల్లో చురుగ్గా పాల్గొంటాడు, కానీ హృదయాన్ని ఇవ్వడం. నేను మాత్రం పుట్టు క్రైస్తవుడిని, ఎప్పటి నుంచో మందిరానికి వెళ్తున్నాను, ఇలాగ సరిపెట్టుకుంటూ ఉంటాడు. కానీ తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు తన జీవితాన్ని మొదటిగా దేవునికి సమర్పించి ఆ తర్వాత ఆయన కార్యాల్లో కొనసాగుతాడు. దేవుడు హేబెలు అర్పించినటువంటి అర్పణను లక్ష్య పెట్టాడు అని రాసింది. హేబెలును లక్ష్య పెట్టాడు, అతని అర్పణను లక్ష్య పెట్టాడు. అంటే అర్పణతో పాటు తాను కూడా మిళితమైపోయాడు అనమాట, కలిసిపోయాడు. దేవుని దృష్టిలో బలి ఎంతో హేబెలు జీవితం కూడా అంతే. బలి ఎంత శ్రేష్టమైందో దేవుని దృష్టికి హేబెలు జీవితం కూడా అంతే శ్రేష్టమైనదని ఈ వచనం ద్వారా మనం గ్రహించవచ్చు. అర్పణ లేకపోతే హేబెలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హేబెలు లక్ష్య పెట్టడానికి అతనిలో హేతు కొంచెం కూడా లేదు. ఇక్కడ తనలో ఉన్నటువంటి నీతినో లేకపోతే తనలో ఉన్న విశ్వాసాన్ని చూసి కాదు దేవుడు అతన్ని అంగీకరించేది. అర్పణ ఎలాగైతే ప్రభువు కోసం పూర్తిగా అర్పించబడుతుందో తన జీవితాన్ని కూడా ప్రభుకి అలాగ అంకితం చేసుకున్నాడు అన్నమాట. అంటే పూర్తిగా ఆయన యందు ప్రభు యందు విశ్వాసం ఉంచాడు. అంటే ఆయన నాకు కావాలి, ఆయన నేను కలుసుకోవాలి, ఈ బలి ద్వారా నేను ఆయనతో సమాధాన పడాలి, ఈ బలి ద్వారా తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి పాప శాపాన్ని నుంచి నేను విడుదల పొందాలి, ఆయన ఆశ్రయించాలి, ఆయన నాకు కావాలి, ఇది ఇలా చేస్తేనే నేను అంగీకరించబడతాను అని విశ్వసించి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి ఐక్యత, బలితో పాటు ఐక్యపరచబడ్డాడు. ఇక్కడ దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే కొన్ని వచనాలు మనం చదివితే మంచిది. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమై
అందుము. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. పాపం విషయమై చనిపోయినటువంటి మనం ఇక మీదట పాపంలో జీవించకూడదు. క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందినటువంటి మనమంతా కూడా ఆయన మరణంలోనికి బాప్తిసం పొందామని తెలుసుకోవాలి. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు తన మహిమ వలన మృతుల్లో నుండి ఎలాగో లేపాడో అలాగే మనం కూడా నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాం. చూడండి, ఇక్కడ క్రీస్తు ప్రభు మన కోసం సిలువ వేయబడ్డాడు, మన కోసం సమాధి చేయబడ్డాడు, మన కొరకు మళ్ళీ తిరిగి లేచాడు. కాబట్టి మనం కూడా పాతిపెట్టబడాలి, సిలువ వేయబడాలి, పాతిపెట్టబడాలి, నూతన జీవంతో తిరిగి లేవాలి, పాపం విషయంలో చనిపోవాలి. ఇదేనమాట ఐక్యత అంటే. కాబట్టి బలితో పాటు ఐక్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇదిగో ఇక నాకు ప్రభువే కావాలి, ప్రభువే నాకు ముఖ్యం, ప్రభువు నేను ఆశ్రయిస్తున్నాను, ప్రభు చెప్పినట్లుగా జీవిస్తాను, ప్రభువుకు నా జీవితాన్ని సమర్పించుకుంటాను, ఆయనే నాకు ముఖ్యం. ఇలాగా ఐక్యమైపోయాడు. కాబట్టి మనం కూడా క్రీస్తులో బాప్తిసం పొందినటువంటి మనం ఆయన వలె మనం లోక విషయంలో పాపం విషయంలో సిలువ వేయబడాలి. ఆయన వలె ఆయన మరణంలో మన పాలి భాగస్థలం అవ్వాలి. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినట్టు మనం కూడా నూతన జీవాన్ని పొందుకుని తిరిగి లేచి పాప స్వభావాన్ని జయించి ప్రభుకి ఇష్టలుగా జీవించాలి. అప్పుడే ప్రభు మనల్ని లక్ష్య పెడతారు. ఆ రీతిగా మనం బలితో ఐక్యం అవ్వడం అంటే అదే. అందుకే దేవుడు హేబెలును అంగీకరించాడు, లక్ష్యపెట్టాడు, అతని అర్పణను కూడా లక్ష్యపెట్టాడు. ఇంకా మనం చూస్తే హేబెలు బలిని దేవుడు అంగీకరించడానికి గల కారణం, హేబెలు బలి యేసుక్రీస్తు చేసిన బలికి సరిపోయినదనమాట. హేబెలు గొర్రెలను అర్పించాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మాట ఏంటి? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుతున్నాం. గొర్రె హేబెలు పాపాన్ని మోసుకుపోయింది. యేసుక్రీస్తు కూడా మనందరి పాపములను మ్రాను మీద మోసుకొని పోయాడు. గొర్రె సాధు జంతువు కదా. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చూడండి. అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటిని. మన ప్రభు కూడా మత్తయి సువార్త 11:28 ప్రకారం మన ప్రభు సాత్వికుడు, దీన మనస్సు కలిగినవాడు. ఇంకా హేబెలు తొలిచూలు వాటిని తెచ్చాడు. తొలిచూలు మొట్టమొదటి పుట్టినది. యేసుక్రీస్తు కూడా మొదటివాడు, కడపటివాడు, అన్నిటికంటే ముందున్నవాడు. ఇంకా హేబెలు తీసుకొచ్చినటువంటి బలిలో క్రొవ్విన వాటిని తెచ్చాడు. యేసుక్రీస్తు కూడా అందరిలో శ్రేష్ఠుడు, అందరికంటే గొప్పవాడు.
10,000 మంది పురుషులలో నా ప్రియుని నేను గుర్తించవచ్చు అంటది షూలమితి సొలొమోను గురించి. అలాగా మన ప్రభువు అతి శ్రేష్ఠుడు. అందుకే ఆయన గురించి రాయబడిన మాటలు, యోనా కంటే గొప్పవాడు. ఇశ్రాయేలు యొక్క అనుభవం ఏంటంటే, మోషే గొప్పవాడు, మా కోసం ధర్మశాస్త్రం తెచ్చాడు, మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు, మమ్మల్ని కనాను దేశానికి నడిపించాడు. అది మోషే గురించి ఇశ్రాయేలు చెప్పుకునేటువంటి గొప్పతనం. మోషే కంటే గొప్పవాడు మన ప్రభువు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సమరయ స్త్రీ అంటది, తాను తన కుటుంబీకులు పశువులు ఇవన్నీ త్రాగి ఈ బావి నీళ్ళే తవ్వించి ఈ బావిలో నీళ్ళు వాళ్ళు తాగి ఇప్పుడు మాకు ఇచ్చేసి వెళ్ళారయ్యా. చూడండి ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? సమరయ స్త్రీ దృష్టిలో యాకోబు గొప్పవాడు. ఎందుకంటే యాకోబు బావి తవ్వించాడు, ఆ బావి నీళ్ళు ఆయన తాగాడు, ఆడపిల్లలు తాగారు, ఆయన పశువులు తాగాడు. అది తవ్వించి మాకు ఇచ్చాడు. ఇప్పటికీ ఉంది ఈ బావి, యాకోబు బావి. మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడు. ఎస్, యాకోబు కంటే గొప్పవాడు. యోనా 3 రాత్రింబగళ్ళు చేప గర్భంలో సజీవంగా ఉన్నాడు. రా, ఎంత గొప్పవాడు యోనా. నేను యోనా కంటే గొప్పవాడు. చూడబోయా, ఈ దేవాలయం ఇది బంగారుమయం, బంగారంతో పూర్తిగా బంగారంతో కప్పబడినటువంటి మందిరం ఇది. మా పితరుడు సొలొమోను కట్టించాడు. సొలొమోను కంటే గొప్పవాడుగా? ఎస్, నేను సొలొమోను కంటే గొప్పవాడిని. సొలొమోను కంటే గొప్పవాడు. సంఘం అనేటువంటి ఈ దేవాలయాన్ని కట్టింది ఆయనే. సొలొమోను కేవలం కట్టడానికి కట్టాడు. యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన సంఘంగా, మందిరంగా మనలందరినీ కడుతున్నాడు. ఎస్, ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు. ఏమయ్యా, ఈ మందిరాన్ని 46 సంవత్సరాలు కట్టారు తెలుసా? ఈ దేవాలయం ఎంత గొప్పదో చూడు. 46 సంవత్సరాలు కట్టాడు హేరోదు. 46 సంవత్సరాల నుంచి కడతా వస్తున్నాడంటే ఎంత గొప్ప మందిరం ఇది, ఎంత గొప్ప మందిరం. గొప్ప ఉంటాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. ఏంటయ్యా, మోషే మాకు నియమించినటువంటి విశ్రాంతి దినం, నేను దాన్ని ఆచరిస్తున్నాం, తూచా తప్పకుండా పాటిస్తున్నాం. నువ్వేంటి విశ్రాంతి దినాచారాన్ని మీరుతున్నావు? ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. అసలు ఆయనే అన్నయ్య అసలు నియమించింది. విశ్రాంతి దినానికి ప్రభువును నేను, విశ్రాంతి దినం కంటే గొప్పవాడిని. ఇలా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు, అంతటి గొప్పవాడు. అంతటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఉండేటువంటి మనుషుల యొక్క పాపాలు, నా పాపాలు సిలువ మీద మ్రోసుకుని మన పాపాలను క్షమించుటకు తన విలువైనటువంటి రక్తాన్ని చిందించి గొర్రెవలే సాధువుగా, సాత్వికుడుగా, దేన మనసు గలవాడుగా, అన్నిటికంటే మొదటివాడుగా, ముందున్నవాడుగా, అందరిలోనూ అతి శ్రేష్టమైనటువంటి వాడుగా ఉన్నటువంటి ఆ ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి బలి అయిపోయాడు. నీవు విశ్వసిస్తే నిన్ను రక్షించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. విశ్వసించిన మనమందరం రక్షించబడ్డాం.
ఇది దేవుడు తన బిడ్డలైనటువంటి మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. కాబట్టి హేబేలు అర్పించినటువంటి బలి యేసుక్రీస్తును గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన బలి జంతువు గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభు కూడా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సంబోధించబడ్డారు. గొర్రె సాధు జంతువు, వద్దకు తేబడిన గొర్రె వలె, బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనముగా ఉన్నటువంటి గొర్రె పిల్ల వలె. ఆయన నోరు తెరవలేదు. ఆయన నోరు తెరిస్తే ఏ సాక్ష్యము నిలబడదు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఎన్నో నేరాలు ఆయన మీద మోపుతూ ఉంటే ఎంతోమంది వచ్చి అబద్ధ సాక్షులు అనేకులు వచ్చి అబద్ధ సాక్ష్యాలు చెబుతూ వస్తూ ఉంటే ఏ సాక్ష్యము నిలవలేదటండి. ఏ సాక్ష్యము నిలవలేదు. అంటే ఆయన నోరు తెరవకుండానే ఏ సాక్ష్యం నిలవలేదు. నోరు తెరిస్తే ఎవరూ ఆయన ఎదుట నిలవలేదు. కానీ ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన మౌనంగా నీ కొరకు నా కొరకు ఆయన మౌనంగా ఏమీ మాట్లాడకుండా సాధు అయిన గొర్రె వలె ఆయన మన కోసం సాత్వికుడై దేన మనసు కలవాడే మన పాపాలని శిలువ మీద మ్రాను మీద మోసుకుని వెళ్ళాడు. హేబెలు తెచ్చినటువంటి గొర్రెలు తొలిచూలివి. ఆయనే మొదటివాడు, యేసుక్రీస్తు అన్నిటికంటే మొదటివాడు, కడపటివాడు, మృతి నుండి మరలా తిరిగి లేచిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటాడు ప్రకటన గ్రంథంలో. మొదటివాడు, ఆల్ఫా ఒమేగా. ఇంకా క్రొవ్విన వాటిని తెచ్చాడంట. శ్రేష్టమైన వాడు మన ప్రభువు. కాబట్టి హేబెలు బలి యేసుక్రీస్తు మన కోసం అర్పించబడినటువంటి యేసుక్రీస్తును గుర్తు చేస్తూ ఉంది. అందుకే హేబెలు బలిని దేవుడు అంగీకరించాడు. గమనించండి, ఏ భక్తుని జీవితాన్ని గురించి అని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రస్ఫుటంగా యేసుక్రీస్తు ప్రభువులో ఉండేటువంటి క్వాలిటీస్, లక్షణాలు వాళ్ళలో కనబడుతూ ఉన్నాయి అంటే వాళ్ళే భక్తులు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అది పాత నిబంధన భక్తులైనా క్రొత్త నిబంధన భక్తులైనా వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణాలను గుర్తు చేస్తున్నాయి అంటే వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు అని అర్థం. ఈ రోజుల్లో కూడా అంతే. మనం కూడా మన జీవన విధానం, మన నడవడిక, మన ప్రవర్తన, మన మాటలు, మన పనులు, మన క్రియలు క్రీస్తును పోలినవిగా ఉంటేనే మనం దేవుని పిల్లలము, సరైన భక్తి విధానంలో మనం జీవిస్తున్నాం అనేటువంటి విషయం ఇతరులకు అర్థమవుద్ది, నీకు అర్థమవుతుంది. అందుకే కదా ఆయన స్వరూపంలోకి మార్చబడుట కొరకే కదా ఈ ప్రసంగాలన్నీ, ఈ బైబిల్ అంతా, ఈ భక్తి అంతా, ఈ భక్తి సంబంధమైన కార్యక్రమాలన్నీ. ఇక మారకపోతే, ఆయన స్వరూపంలోకి మనం మార్చబడకపోతే ఇంకెందుకు ఈ భక్తి చేయడం? మన ఇష్టాన్ని, మన చిత్తాన్ని, మన ఆలోచనల్ని, మన ఉద్దేశాలని, మన పాప పనుల్ని మనం లెక్క చేస్తూ వాటిని గొప్పగా ఎంచి అసలు ప్రభు యొక్క స్వరూపంలోకి మార్చబడేటువంటి ఆలోచన ఏ కోసన లేకుండా భక్తి చేస్తున్నానని చెప్పుకునే నీవు వెర్రవేగిపోవడం అది అవివేకం. నిన్ను అంగీకరించడు ప్రభువు. కయ్యను తిరస్కరించినట్టు నిన్ను తిరస్కరిస్తాడు. హేబెలు బలిని దేవుడు అంగీకరించాడు. ఎందుకో చెప్పుకున్నాం. ఆ రీతిగా మనం కూడా జీవిస్తే ప్రభు మనల్ని కూడా అంగీకరిస్తాడు. దేవుడి మాటలు దీవించిందిగా ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ తండ్రి, మీ గణనామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హేబెలును అతని అర్పణను మీరు అంగీకరించారు అని మేము చదువుకున్నాం. దాని గురించి ధ్యానం చేసుకున్నాం. మీరు అంగీకరించడానికి గల కారణాలు అతనిలో ఉన్న విశ్వాసం, అతనిలో మీ చిత్తానికి లోబడే మనస్సు, ఉపదేశానికి అంగీకరించి ఉపదేశానుసారమైనటువంటి బలి తెచ్చాడు. శ్రేష్టమైన బలి తెచ్చాడు.
అంగీకరించబడే విధంగా బలినిచ్చాడు. నీతిమంతుడని తీర్పు పొందాడు, సాక్ష్యం పొందాడు. బలితో అతను ఏకమయ్యాడు. అలాగే మేము కూడా క్రీస్తులో ఐక్యం అవ్వాలని తెలియపరిచాడు. అతను తెచ్చిన బలి యేసుక్రీస్తు మా కొరకు బలి అయిపోయినటువంటి విధానాన్ని గుర్తు చేస్తుంది. అందుకే అతని బలిని మీరు అంగీకరించినట్టు మాకు ఈ మాటల ద్వారా అర్థమవుతా ఉంది. మేము కూడా హేబెలు వలె విశ్వాసంతో జీవించటకు సహాయం చేయండి. మీ చిత్తానికి లోబడేటట్లు సహాయం చేయండి. మీ ఉపదేశాలని అంగీకరించేటట్లు సహాయం చేయండి. మాలో శ్రేష్టమైనటువంటి దైవ సంబంధమైన లక్షణాలు కలిగి ఉండేటట్లు సహాయం చేయండి. మమ్మల్ని మీరు అంగీకరించే విధంగా మేము చేసే ప్రతి పని మిమ్మల్ని సంతోషపెట్టేదిగా, మీకు అంగీకారమైనటువంటి వ్యక్తులుగా మేము నీ కొరకు జీవించటకు సహాయం చేయండి. మీ ద్వారా మేము సాక్ష్యము పొందేటట్లు, నీతిమంతుడని సాక్ష్యము పొందెను అని రాయబడినట్లు, మనుషుల ఎదుట గొప్పవాళ్ళం అనిపించుకోవడం కాదయ్యా, నీ దృష్టిలో మేము గొప్పవాళ్ళం అనిపించుకున్నటకు సహాయం చేయండి. హేబెలును అతని అర్పణను మీరు లక్ష్య పెట్టారు. హేబెలు మీతో ఐక్యమయ్యాడు. మీరే సర్వస్వం, మీరే కావాలి, మీరుంటే చాలు అన్నట్టుగా కయ్యను దుష్టునితో సహవాసం చేస్తూ ఉంటాయి. హేబెలు మీ సహవాసాన్ని, మీ యొక్క సన్నిధిని, మీతో నివసించే భాగ్యాన్ని, మీతో కలిసిపోయేటువంటి ఆ లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఆ రీతిగా మేము కూడా కలిగి ఉండటకు సహాయం చేయండి. హేబెలు తెచ్చిన బలి యేసుక్రీస్తుగా ఈ లోకానికి మీరు దిగి వచ్చి హేబెలు అర్పించిన బలి తర్వాత ఎన్నో వేల సంవత్సరాల తర్వాత మీరు వచ్చి అర్పించినటువంటి బలిని గుర్తు చేస్తూ వచ్చింది కాబట్టి, అవును ప్రభు, మేము కూడా మీ స్వరూపంలోకి మారాలి, మిమ్మల్ని ప్రదర్శించాలి, మిమ్మల్ని లోకానికి చాటించాలి. మా క్రియల ద్వారా, మా నడత ద్వారా, మా మాటల ద్వారా, మా పనుల ద్వారా, మా ఉద్దేశాల ద్వారా, మా ఆలోచనల ద్వారా, మా తలంపుల ద్వారా, మా నడవడిక ద్వారా, మా విధి విధానాల ద్వారా, మా జీవన విధానం ద్వారా లోకానికి నేను క్రీస్తు సంబంధిని, క్రీస్తు బిడ్డను, క్రీస్తు యేసు సొత్తు అనేటువంటి సత్యాన్ని లోకానికి ప్రచురించుటకు సహాయం చేయండి. ప్రభు, విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యానుసారంగా ప్రవర్తించేటట్లుగా సహాయం చేయండి. ప్రతి ఉదయం నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ యొక్క ముఖాంతరములో నుండి ఈ వాక్యాన్ని విని బలపడుటకు, ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు, ఉదయకాలం మీ మాటలు వినుట ద్వారా విన్న తర్వాతే మా కార్యక్రమం చేసుకున్నటకు మాకు ఇచ్చిన ఈ మహద్భాగ్యాన్ని బట్టి మరొక్కసారి మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఈ అంచె దినాల్లో ఉంటున్నటువంటి మేము నీ కొరకు సాక్షులుగా, నీకు ఇష్టలుగా, నీకు ప్రియులుగా బ్రతుకుటకు సహాయం చేయమని, ఈ వైరస్ బారి నుంచి మీరు మమ్మల్ని అందరినీ తప్పించండి. ఇప్పటికే దాని బారిన పడిన వారిని కనికరించి కరుణించి విడిపించండి. ఆయా దేశాల వారందరినీ మీరు స్వస్థపరచండి. ప్రభువా, స్వేచ్ఛగా మా పనులు చేసుకున్నట్టుకు, వైరస్ పూర్తిగా నిర్మూలించబడుటకు, స్వేచ్ఛగా మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో ప్రార్థించి స్తుతించి బ్రతుకులాడి